పెబ్బూరు ర్యాలీకి అందరికీ కూడా అక్క చెల్లెలకి అన్నజాములకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. మరి 2019లో నేను వచ్చినప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో మరి నాకు అందరూ స్వాగతం పలికి మరి నా విజయానికి మీ అందరూ కారకులయ్యి నన్ను అసెంబ్లీకి పంపించారు. మరి మీ కృతజ్ఞ భావంతో మరి నేను కూడా మీ గ్రామానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎవరో చేయలేని పనులు మరి ఈ నియోజకవర్గంలో చేయటం జరిగింది. మరి ఉదాహరణకి మీ గ్రామానికి రోడ్డు వేపించడం జరిగింది. ఇంకొకటి మన వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు ఎప్పటి నుంచో, అవి కూడా పూర్తి చేయడానికి నా శాయశక్తిలా కృషి చేస్తున్నాను. మరి మీ సచివాలయానికి కింద లింగంగుంట గాని చిన్నమక్కిన గాని 21 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి రావడం జరిగింది. అభివృద్ధి ద్వారా 6,18,00,000 రూపాయలు రావడం జరిగింది. గత ప్రభుత్వానికి తేడా కూడా మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో మీ గ్రామానికి ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఒకసారి ఆలోచన చేయండి. రోడ్లు గాని మరి చెరువు బాగు చేయించడంలో గాని ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మరి చంద్రబాబు రుణమాఫీ అని చెప్పాడు, ఇచ్చాడా? మరి ఒకసారి ఆలోచన చేయండి. మరి డ్వాక్రా డబ్బులు రుణమాఫీ చేస్తాడు, చేశాడా? చేయలే. మరి ఇన్ని చేయలేదు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు సూపర్ 6 అని. నేను ఇవన్నీ చేస్తానని చెబుతున్నాడు. నమ్ముతారా మీరు చంద్రబాబు మాట? మేము నమ్మం, బాబు మాట నమ్మం అని చెప్పి గట్టిగా చెప్పండి. చంద్రబాబు మాట నమ్ముతారా? నమ్మరు. ఈ నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది, హాస్పిటల్ కట్టడం జరిగింది, స్కూళ్లు బాగు చేయించడం జరిగింది. ఇది మీ కళ్ళెదురుగా చూసేయే. గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అనే చెప్పి మరొకసారి తెలియజేస్తూ 2 ఓట్లు, ఒకటి ఎంపీ ఓటు అనిల్ కుమార్ యాదవ్, అతను ఎంపీగా నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థిగా అతనికి 1 ఓటు, 2 ఓటు మరి నాకు ఎమ్మెల్యేగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీరు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఓటు